Hi everyone, welcome back to my channel. This is Shiva. In this video, we'll be discussing about what are load balancers and what are the various types of load balancers available in Google Cloud. Before we go into today's topic, if you haven't subscribed to my channel, do subscribe and share to your friends so that ఏమైతే మన videos create చేస్తున్నామో this will be reaching to the broader audience, right? So let's go into today's topic. What exactly are load balancers? సో నేను టెక్నికల్గా ఏం చెప్పనని డిఫరెన్సెస్ అవన్నీ టు ద లేమ్యాన్ ఎవరికైతే లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటో తెలియదో ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ లోడ్ బ్యాలెన్స్ అనేది మనం డీటెయిల్గా చూద్దాం వీడియోలో. ఓకే, సో లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టెక్నాలజీ దట్ యూ వర్క్ ఆన్, వెదర్ మీరు ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేసినా, అమెజాన్లో, ఎజ్యూర్లో ఆర్ క్యూబర్నెటీస్ ఆర్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లో వర్క్ చేసినా సరే, లోడ్ బ్యాలెన్స్ అనేది మాత్రం కామన్ అండి ఎక్కడైనా సరే. ఎందుకంటే ఐడియల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన వెబ్ సర్వర్స్ కానీ ఏమైతే ఉంటాయో వాటిలన్నింటినీ సెగ్రిగేట్ చేసుకోవాలి మనం. ఓకే, అలా లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? దానికన్నా ముందు లెట్స్ సే నా దగ్గర ఒక వర్చువల్ మెషిన్ ఉంది. ఇది ఒక వర్చువల్ మెషిన్. ఇందులో నేను ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకేనా, అపాచీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు ఈ వెబ్ సర్వర్ ఎవరైనా యాక్సెస్ చేయాలని ఏం చేస్తారు? ఐడియల్లీ ఈ పబ్లిక్ ఐపీ ఏమైతే ఈ వర్చువల్ మెషిన్కి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 34.123.10.10 అనేది ఈ మెషిన్ యొక్క పబ్లిక్ ఐపీ అనుకుందాం. ఈ పబ్లిక్ ఐపీ ఐడియల్గా కస్టమర్స్ యాక్సెస్ చేస్తారు, రైట్? సో దట్ ఏమవుతుంది, ఏమైతే అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసామో ఈ వర్చువల్ మెషిన్ మీద, ఆ అప్లికేషన్ అనేది వీళ్ళకి యాక్సెసిబుల్ ఉంటుంది. కాకపోతే లెట్స్ సే ఒక వర్చువల్ మెషిన్ సరిపోదు మనకి, ఎందుకంటే డ్యూ టు హై డిమాండ్ ఆఫ్ ట్రాఫిక్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ రిక్వెస్ట్ రావడం వల్ల అవ్వచ్చు, వీ హ్యావ్ కాన్ఫిగర్డ్ వన్ మోర్ వర్చువల్ మెషిన్. ఇందులో కూడా సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది మనకి. ఓకే, ఈ వర్చువల్ మెషిన్ కూడా ఇంకొక పబ్లిక్ ఐపీ ఉంటుంది కదా, లెట్స్ సే 34.234.8.10 అనేది ఒకటి, ఇది ఒక పబ్లిక్ ఐపీ అనుకుందాం. ఇప్పుడు మీరు మీ కస్టమర్స్కి ఏ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్ ఇస్తారు? వర్చువల్ మెషిన్ 1 దా, వర్చువల్ మెషిన్ 2 దా? ఎందుకంటే రెండు మెషిన్స్ ఉన్నాయి మన దగ్గర, రెండు మెషిన్స్కి రెండు పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీ కస్టమర్కి ఏది ప్రొవైడ్ చేస్తారు అంటే ఏది ప్రొవైడ్ చేయరండి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్స్ ఎప్పుడు కూడా మీ డిఎన్ఎస్ ఎంటర్ చేస్తారు తప్ప పబ్లిక్ ఐపీస్ ఎంటర్ చేయరు. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా మనం google.com, amazon.com, netflix.com ఇలాంటివి ఎంటర్ చేసాం తప్ప పబ్లిక్ ఐపీస్ ఎప్పుడైనా మనం బ్రౌజర్లో ఎంటర్ చేసాం లేదు కదా. సో కస్టమర్స్ కూడా ఏం చేస్తారు, లెట్స్ సే google.com అని ఎంటర్ చేస్తే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఈ సర్వర్కి వెళ్ళాలా, ఈ సర్వర్కి వెళ్ళాలా అంటే తెలియదు అక్కడ. సో దానికోసం ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ వి డైరెక్ట్లీ గోయింగ్ టు ఇండివిజువల్ వర్చువల్ మెషిన్స్, we will be configuring a load balancer here. ఏ లోడ్ బ్యాలెన్స్ అని పర్లేదు మనకి, చాలా టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దామండి. సో ఇక లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఆర్ బ్యాలెన్సింగ్ ద యూజర్ రిక్వెస్ట్ ఏమైతే వస్తున్నాయో ఆ రిక్వెస్ట్ని ఈ బ్యాక్ అండ్ ఏమైతే ఇన్స్టెన్సెస్ ఉన్నాయో వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం యూజ్ అవుతుందండి. అంటే కస్టమర్ రిక్వెస్ట్లు ఎప్పుడైనా హిట్ చేస్తున్నప్పుడు దే విల్ బి డైరెక్ట్లీ మేకింగ్ అ డిస్కషన్ విత్ ద లోడ్ బ్యాలెన్సర్. ఫ్రమ్ హియర్ లోడ్ బ్యాలెన్సర్ విల్ బి రిసీవింగ్ ద ట్రాఫిక్ అండ్ ఏమైతే బ్యాక్ ఎండ్లో ఇన్స్టెన్సెస్ ఉన్నాయో వాటికి సెగ్రిగేట్ చేస్తుంది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ సింగిల్ ఫ్రంట్ ఎండ్ అడ్రస్. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది సింగిల్ ఫ్రంట్ ఎండ్గా మనకి పాయింట్ ఆఫ్ యాక్సెస్గా వర్క్ అవుతుంది. ఈ బ్యాక్ ఎండ్ ఏమైతే వర్చువల్ మెషిన్స్ ఉన్నాయో వీటిని ఏమంటాం అంటే బ్యాక్ ఎండ్ టార్గెట్స్ అంటాం. ఓకే, వాటిని చాలా చాలా టర్మ్స్ యూస్ చేస్తారండి. కొంతమంది బ్యాక్ ఎండ్ టార్గెట్స్ అంటారు, కొంతమంది బ్యాక్ ఎండ్ పూల్ మెంబర్స్ అంటారు. ఓకే, సో బేస్డ్ అప్ ఆన్ ద లోడ్ బ్యాలెన్సర్ దట్ యూ యూస్ మనకి ఈ నేమింగ్ కన్వెన్షన్ మారుతూ ఉంటుంది. ఓకే, సో ఏ లోడ్ బ్యాలెన్సర్ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ ద యూజర్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ యర్ అప్లికేషన్స్. ఓకే, ఇలా చేయడం అడ్వాంటేజ్ ఏంటి? బై స్ప్రెడింగ్ ద లోడ్ బ్యాలెన్సర్ విల్ బి రెడ్యూసింగ్ ద రిస్క్ దట్ అప్లికేషన్ ఎక్స్పీరియన్సెస్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. జనరల్గా మీరు మొత్తం లోడ్ అంతా ఇదే వర్చువల్ మెషిన్ సెగ్రిగేట్ చేశారనుకోండి, మొత్తం లోడ్ అంతా దీని మీద పడుతుంది, ఇది ఐడియల్గా ఉంటుంది. సో ఆబ్వియస్గా దీని మీద పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది మనకు రిప్లికేట్ అవుతాయి. సో దాన్ని ఎరాడికేట్ చేయడానికి మనం లోడ్ బ్యాలెన్స్ జనరల్గా యూస్ చేస్తాం. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ వెరీ హై లెవెల్లో ఒక పర్సన్ ఎవరికైతే లోడ్ బ్యాలెన్స్ తెలియదో ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ లోడ్ బ్యాలెన్స్ చేసేది ఇది. లోడ్ ఏమైతే రిక్వెస్ట్ చేసుకొని బ్యాక్ ఎండ్లో ఏమైతే వర్చువల్ మెషిన్స్ ఉన్నాయో వాటిని సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక మీద ఏమవుతుంది, ఈ లోడ్ బ్యాలెన్స్ పబ్లిక్ ఐపీ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 33.123.10.5 ఏదో ఒకటి. సో కస్టమర్స్ ఎప్పుడు ఈ మెషిన్ యాక్సెస్ చేస్తారు, దిస్ లోడ్ బ్యాలెన్సర్ విల్ బి సెండ్ ద ట్రాఫిక్ టు దిస్ వర్చువల్ మెషిన్ 1 అండ్ వర్చువల్ మెషిన్ 2. ఓకే, ఇది లోడ్ బ్యాలెన్సర్ అంటే.
జనరల్‌గా మరి క్లౌడ్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? చాలామంది క్లౌడ్‌లో యూజ్ చేస్తాం. అది మీరు అమెజాన్‌లో యూజ్ చేసినా, ఎజ్యూర్‌లో యూజ్ చేసినా, లేదా గూగుల్ క్లౌడ్‌లో యూజ్ చేసినా వాటిని క్లౌడ్ లోడ్ బ్యాలెన్సెస్ అంటారు. సో, క్లౌడ్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? జనరల్లీ ఆహ్, విల్ బి డిస్కసింగ్ అబౌట్ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకేనా? ఈ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఇట్స్ అ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ లోడ్ బ్యాలెన్సెస్ అండి. ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా ఆన్ ప్రెమ్ డేటా సెంటర్‌లో వర్క్ చేస్తే మీరు యూజ్ చేసే లోడ్ బ్యాలెన్సెస్ మాక్సిమం ఎఫ్ఐ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ ఎఫ్ఐ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? దోస్ ఆర్ ఫిజికల్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే మీ ఆన్ ప్రెమ్‌లో వాటి యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటది. బట్ వెన్ యూ ఆర్ మూవింగ్ యువర్ అప్లికేషన్స్ టువర్డ్ క్లౌడ్, క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏమీ కాదు. ఇట్స్ అ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఫుల్లీ మేనేజ్డ్ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ లోడ్ బ్యాలెన్సర్. సో, మనం అండర్‌లయింగ్‌లో ఉన్న హార్డ్‌వేర్ కోసం వర్రీ అవ్వాల్సిన నీడ్ లేదు. గూగుల్ గాని మీరు ఏమైతే క్లౌడ్ ప్రొవైడర్ చూస్ చేసుకుంటారో దట్ క్లౌడ్ ప్రొవైడర్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. ఓకే. క్లౌడ్ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం గూగుల్ లోడ్ బ్యాలెన్సర్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే. గూగుల్ లోడ్ బ్యాలెన్సర్ ఏమైతే మనకి ప్రొవైడ్ చేస్తుంది గూగుల్, దట్స్ ద సేమ్ ఫ్రంట్ ఎండ్ లోడ్ బ్యాలెన్సర్ దట్ ఈస్ సర్వింగ్ ద గూగుల్ యాజ్ వెల్. అంటే మీ గూగుల్ ఏమైతే గూగుల్.com, docs.google.com, youtube.com సర్వ్ చేస్తున్న లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో సేమ్ అవే లోడ్ బ్యాలెన్స్ అని మన కస్టమర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్. సో, దీనివల్ల ఏమవుతుంది? మీ యూజర్స్ అనేవారు అంటే కస్టమర్స్ ఎవరైతే వస్తారో లెట్స్ సే దిస్ ఇస్ యూజర్ 1 అండ్ దేర్ ఇస్ వన్ మోర్ యూజర్. ఇక మీద యూజర్స్ అన్ని ఎక్కడ హిట్ చేస్తారు? మీ బ్యాక్ ఎండ్‌లో 2 ఇన్స్టెన్స్ ఉన్నాయండి. కొన్ని ఇన్స్టెన్స్ ఒక 3, 4 ఇన్స్టెన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే దీస్ యూజర్స్ విల్ బి హిట్టింగ్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్. ఈ క్లౌడ్ లోడ్ బ్యాలెన్స్ హిట్ చేస్తే ఏమవుతది? ట్రాఫిక్ ఇక్కడికి వెళ్తది. దిస్ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్ విల్ బి సెగ్రిగేటింగ్ ద ట్రాఫిక్ టు దీస్ వర్చువల్ మెషిన్స్. ఓకే. సో, లోడ్ అండ్ సెగ్రిగేట్ అవుతూ ఉంటది. సో, క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఫీచర్స్ ఏంటి? అంటే అడ్వాంటేజెస్ ఏంటి? ఫంక్షనాలిటీస్ ఏంటి? బేసిక్‌గా యూ విల్ బి గెట్టింగ్ ఎ సింగిల్ ఐపీ అడ్రెస్. ఓకే. జనరల్‌గా మీకు ఏమైతే ఆహ్, మీరు ఇంటర్నల్‌గా ట్రాఫిక్ యాక్సెప్ట్ చేస్తారో ఆ బ్యాక్ ఎండ్ పూల్ ఆఫ్ మెంబర్స్‌కి ట్రాఫిక్ పంపించడం కోసం మనకు సింగిల్ ఐపీ జనరేట్ అవుతది. అండ్ మోర్ ఓవర్ దిస్ లోడ్ బ్యాలెన్సెస్ క్యాన్ బి రీజనల్ యాస్ వెల్ యాస్ గ్లోబల్ కూడా అండి. అంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. సో, రీజనల్ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కొన్ని. అలాగే గ్లోబల్ లోడ్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఈ రీజనల్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఐడియల్‌గా ఒక రీజియన్‌లో మీరు గాని మీ ట్రాఫిక్‌ని స్ప్లిట్ చేసుకోవాలనుకుంటే యూ విల్ బి గోయింగ్ టువర్డ్స్ ఎ రీజనల్ లోడ్ బ్యాలెన్సర్. లేదు నా అప్లికేషన్ మల్టిపుల్ రీజియన్స్‌లో ఉంది. నా అప్లికేషన్ మల్టిపుల్ కస్టమర్స్ యూజ్ చేస్తారు. నా అప్లికేషన్ మల్టిపుల్ జియోగ్రాఫికల్ లొకేషన్‌లో యూజ్ చేస్తారనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఎ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్. లెట్స్ సే నా నెట్‌ఫ్లిక్స్.కామ్ ఉంది అప్లికేషన్. వరల్డ్ వైడ్‌గా నా అప్లికేషన్ అందరూ యూజ్ చేస్తారు. సో, అప్పుడు నేను గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాను. నా అప్లికేషన్ ఇంటర్నల్‌గా లేకపోతే ఒక రీజియన్‌లో మాత్రం యూజ్ చేస్తారు. దెన్ ఐ కెన్ గో ఫర్ రీజనల్ లోడ్ బ్యాలెన్సెస్. ఓకే. ఈ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సెస్ అనేది బేస్డ్ అపాన్ ద యూజర్స్, బేస్డ్ అపాన్ ద ట్రాఫిక్, బేస్డ్ అపాన్ ద నెట్వర్క్ ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకొని బ్యాక్ ఎండ్ పూల్ ఆఫ్ మెంబర్స్‌కి పంపిస్తాయండి. ఓకేనా? సో, వి విల్ బి గెట్టింగ్ ఎ సింగిల్ ఐపీ అడ్రెస్. ఓకే. అండ్ మోర్ ఓవర్ దీస్ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఆర్ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఏమైతే మీరు యూజ్ చేస్తున్నారో ఇవన్నీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ లోడ్ బ్యాలెన్సర్స్ అండి. అంటే ఇది యాక్చువల్‌గా వర్చువల్ మెషిన్ కాదు, డివైస్ కాదు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫిజికల్ లోడ్ బ్యాలెన్సర్స్‌ని మీరు మెయింటైన్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. మీకు కావాల్సిన హై అవైలబిలిటీ గాని, స్కేలబిలిటీ గాని, మేనేజ్‌మెంట్ ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిలన్నిటిని క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్స్ అప్రూవ్ చేస్తాయి. అంటే ఇవన్నీ క్రియేట్ చేస్తాయి ఆటోమేటిక్‌గా. మీకు ఆటో స్కేలింగ్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీ ట్రాఫిక్ పెరుగుతుంది. ఓకే. మీ ట్రాఫిక్ పెరిగినప్పుడు ముందుగానే మీరెక్కడ లోడ్ బ్యాలెన్సర్‌కి ఐ మీన్ మనం ప్రీ వార్మ్ చేయాల్సిన నీడ్ లేదు. ఆటోమేటిక్‌గా మనకి సీమ్‌లెస్‌గా ఆటో స్కేలింగ్ జరుగుతూ ఉంటది. సో, దేర్ ఈస్ నో నీడ్ ఫర్ అస్ టు బేసికల్లీ ఇట్ డజంట్ రిక్వైర్ టు ప్రీ వార్మ్ అండ్ యూ కెన్ స్కేల్ ఫ్రమ్ 0 టు ఫుల్ ట్రాఫిక్. ఓకే. ఇన్ ఎ మ్యాటర్ జస్ట్ సెకండ్స్. సెకండ్స్ ఆఫ్ టైమ్‌లోనే మన ట్రాఫిక్‌ని ఆటో స్కేల్ చేయడం స్కోప్ ఉంటది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీస్ విల్ బి సపోర్టింగ్ బోత్ లేయర్ 4 అండ్ లేయర్ 7 లోడ్ బ్యాలెన్సెస్ 2 సపోర్ట్ చేస్తాయండి. ఈ లేయర్ 4 ఏంటి? లేయర్ 7 ఏంటి? కావాలంటే సెపరేట్‌గా వీడియో చేస్తాను. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ డైరెక్ట్ ట్రాఫిక్ అండ్ బ్యాక్ ఎండ్‌లోకి వెళ్ళాలనుకోండి, మనం జనరల్‌గా ఏం యూజ్ చేస్తామంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గాని,
అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ లేయర్స్ బేసిక్గా యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే మీరు టీసీపీ కానీ, యూడిపి కానీ, ఈఎస్పి కానీ, ఐసిఎంపి కానీ ఇలాంటివన్నీ మీరు జనరల్గా లేయర్ 4లో యూస్ చేయొచ్చు. మరి లేయర్ 7 ఎలాంటి యూస్ చేస్తారంటే, లేయర్ 7 లోడ్ బ్యాలెన్స్ అనేది మీరు రౌటింగ్ డెసిషన్స్ బేస్ చేసుకొని, ఓకే, లేకపోతే జియోగ్రఫికల్ ప్రెసెన్స్ బేస్ చేసుకొని హెచ్టిటిపి హెడర్లో కూడా లాంటివి ఏమైనా యూస్ చేయాలనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్. ఎవరికైతే లేయర్ 4 లేయర్ 7 తెలీదో పెద్ద వరి అవ్వకండి. దోస్ ఆర్ ద వేరియస్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ మన లేయర్స్లో యూస్ చేసేది. మనం బీటెక్లో ఎప్పుడైనా చదువుకున్నప్పుడు ఓఎస్ఎంఆర్ ఉండేది కదా, అందులో పార్ట్ అనమాట. అలాగే ఇంకా ఇంపార్టెంట్ స్టఫ్ ఏంటి అంటే, వీ విల్ బి హ్యావింగ్ యాజ్ ఎ టోల్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎందుకంటే మన ఆర్గనైజేషన్స్లో విల్ బి యూజింగ్ బోత్ ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తాం, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్స్ కూడా యూస్ చేస్తాం. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, విల్ బి యూజింగ్ బోత్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ వెల్. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి రివిజన్ చేస్తే, లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్ స్టఫ్. ఓవరాల్గా క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి మనకి? జనరల్లీ విల్ బి హ్యావింగ్ అ సింగిల్ ఐపీ అడ్రస్ వేర్ ఇట్ విల్ బి పాయింటింగ్ టు అ సింగిల్ ఐపీ, అండ్ ఫ్రమ్ దేర్ యూ క్యాన్ సెగ్రిగేట్ ద ట్రాఫిక్ టు ద బ్యాక్ అండ్ పూల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. అలాగే దిస్ ఇస్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ టు worry and manage all the physical load balancers, and the complete maintenance and management of these virtual machines are being taken care by the cloud provider. And seamless auto scale jarutundi. Cloud load balancer can scale as your users and traffic grows. Obvious ka basic ga emotadi, unexpected గా ట్రాఫిక్ పెరిగిపోయింది అనుకోని ఆటోమేటిక్గా వీటిని బ్యాక్ ఎండ్లో స్కేల్ చేయాల్సిన డ్యూటీ మన గూగుల్ చూసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ మన ప్రీ వార్మ్ చేయాల్సిన కండిషన్ ఏమీ లేదు. ఆటోమేటిక్గా బేస్డ్ అప్ ఆన్ ద ట్రాఫిక్ మనకి ఆటో స్కేలింగ్ జరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి సపోర్టింగ్ లేయర్ 4 అండ్ లేయర్ 7 లోడ్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్. At the same time, we will be having external and internal load balancers, global and regional load balancers, అవన్నీ కూడా కలిపి ఉంటాయి. సో ఒక్కసారి మనం సెగ్రిగేట్ చేసుకుంటే, ఇఫ్ యు సీ మనకి ఐడియల్గా జనరల్గా ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో, యాజ్ ఎ మెన్షన్, ఫైనల్గా మన దగ్గర కొన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఒక 2 or 3 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఈ ఇన్స్టెన్స్ అనేవి మన ఇండివిజువల్ హిట్ చేయం కాబట్టి వీ విల్ బి హ్యావింగ్ అ లోడ్ బ్యాలెన్సర్, ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకుంటాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది దీనికి పబ్లిక్ ఐపీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 123.143.10.8.16 ఇది ఒక ర్యాండమ్ ఐపీ అండి. ఓకే, ఈ ర్యాండమ్ ఐపీని మనం ఏం చేస్తామంటే ఒక డిఎన్ఎస్కి మ్యాప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శివ జీసీపీ ట్రైనింగ్.com ఏదో ఒకటి, ఇలాంటివి ఎంటర్ చేసినప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బి హిట్టింగ్ మై డిఎన్ఎస్, అంటే నా డొమైన్ నేమ్ హిట్ చేస్తారు. దిస్ విల్ బి పాయింటింగ్ టువర్డ్స్ మై సింగిల్ ఐపీ, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ ఒక ఐపీ మాత్రం జనరేట్ అవుతుంది కాబట్టి దిస్ లోడ్ బ్యాలెన్సర్ విల్ బి టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు డిస్ట్రిబ్యూట్ అండ్ బ్యాలెన్స్ మై ట్రాఫిక్ బిట్వీన్ ద బ్యాక్ అండ్ పూల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? ఇందులో టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్లు ఏమున్నాయి అంటే, ఇందాక మీకు చెప్పినట్టు లెట్ మీ ఎలాబరేట్ ఎ బిట్ ఆన్ దీస్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్. జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే జీసీపీ ఇంటర్వ్యూకి వెళ్ళాము చాలా ఎక్కువ అడుగుతారు. There are something called as a HTTPS load balancers. Alage, there is something called as a SSL proxy load balancers. And one more thing ఏంటంటే TCP proxy load balancers. Alage, there is something called as network load balancer. And ఇంకే ఉన్నాయి internal load balancer, which can be a TCP as well as UDP. అలాగే ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ క్యాన్ బి HTTPS యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏమైతే చూస్తున్నారో ఫస్ట్ రో, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ అండి. వీటిని ఏమంటాం? గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంటే సార్ వీటిని ఏమంటాం? ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని దిస్ ఈజ్ నథింగ్ బట్ రీజనల్ లోడ్ బ్యాలెన్సర్. అలాగే ఈ కింద డయాగ్రామ్, ఈ కింద చూస్తే ఇంటర్నల్ టీసీపీ కానీ యూడిపి కానీ ఇది కూడా దీస్ ఆర్ ఆల్సో రీజనల్ ఓన్లీ. కాకపోతే ఈ పైన దానికి కింద డిఫరెన్స్ ఏంటి? దిస్ ఈజ్ యువర్ రీజనల్ అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్, అంటే రీజనల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫేసింగ్ కూడా చేస్తాయి. దిస్ క్యాన్ బి రీజనల్ యాజ్ వెల్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ వెల్. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్. సో వి బేసిక్ అపాన్ మా రిక్వైర్మెంట్ చూస్ చేసుకొని మనం
ఏ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేయాలనేది యూస్ చేసుకోవచ్చండి. ఓకే, హెచ్టిటిపిఎస్ యూస్ చేస్తామా, ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ యూస్ చేస్తామా, టీసీవీ ప్రాక్సీ యూస్ చేస్తామా, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తామా, ఇంటర్నల్ టీసీపీ యూస్ చేస్తామా, ఆర్ ఇంటర్నల్ హెచ్టిటిపిఎస్ యూస్ చేస్తామా. సో ఇవన్నీ మనం డీటెయిల్గా చూడొచ్చు కావాలంటే, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాజ్ ఎ క్లౌడ్ ఆర్కిటెక్ట్గా నాకు వేరియస్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఏ ఉన్నాయి, ప్రతి దానికి కోసం డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూసాం, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, వాట్ ఆర్ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్స్, గూగుల్లో డిఫరెన్షియేషన్ చేయడానికి లోడ్ బ్యాలెన్సెస్ ఏ ఉన్నాయి, ఇవన్నీ చూసాం కదా. సో నా ఓవరాల్గా మీరు సెగ్రిగేట్ చేస్తే ఈ డయాగ్రాము ఇన్ని లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఇంకా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, ఐ కెన్ క్రియేట్ ఎ డయాగ్రామ్ స్టేటింగ్ దట్ దేర్ ఆర్ ఓన్లీ 2 టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఒకటి ఏంటి, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి, అట్ ద సేమ్ టైం రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి. ఓకేనా, అంటే ఒక అప్లికేషన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏమీ కాదండి. ఓకేనా, ఐడియల్గా ఒక సర్వర్ మీద ఇక్కడ ఉంది. ఓకే, ఇది ముంబై రీజియన్లో ఉంది. ఒక సర్వర్ ఏమో లండన్ రీజియన్లో ఉంది. ఒక సర్వర్ ఏమో సెంట్రల్ అంటే యుఎస్లో ఎక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఒక లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, ఇఫ్ ఎ కస్టమర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యుఎస్, అంటే మన కాలిఫోర్నియా నుంచి ఎక్కడి నుంచి వస్తే, దిస్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు టేక్ హిమ్ టు ద సెంట్రల్ ప్యాకెట్, ఎందుకంటే తనకి దగ్గర కాబట్టి. ఇఫ్ ఎ కస్టమర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, తన ఐపీ బేస్ చేసుకొని ఈ ప్యాకెట్ని ఇండియా తీసుకెళ్తుంది, అంటే ముంబై రీజియన్లోనే వర్చువల్ మెషిన్కి నావిగేట్ చేస్తుంది. ఇఫ్ ఏ కస్టమర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లార్డ్స్ ఆర్ ఇంగ్లాండ్ ఎక్కడి నుంచి అయినా వస్తే, దెన్ హీ విల్ బి traffic navigating to load balancer here, and this load balancer will be segregating the traffic to the respective virtual machines. So ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం will be going towards a global external HTTPS load balancer. Okay, so global load balancer ఏ ఉంటాయి, global load balancer will be having something called as a global external, అంటే ఎక్స్టర్నల్ ఫేసింగ్ వాళ్ళు అంటే ప్రపంచంలో బయట నుంచి ఎవరైనా యాక్సెస్ చేస్తే వాళ్ళ కోసం హెచ్టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సర్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇలాగే మీకు ఇందులో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్స్ లేకపోతే అడ్వాన్స్ లోడ్ బ్యాలెన్సర్ ఉన్నాయి. ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాక్సీ అంటే ఏంటి, నాన్ ప్రాక్సీ అంటే ఏంటి, పాస్ త్రూ ఏంటి, ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా చెప్తాను ఇంకో వీడియోలో, ఎందుకంటే అన్ని క్లబ్ చేస్తే అర్థం కాదు కాబట్టి. ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, అలాగే టీసీపీ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంటుందండి. ఓకే, ఇవి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. మరి రీజనల్ లోడ్ బ్యాలెన్సర్లు ఏముంటాయి, సేమ్ ఇందాట్లో మేము చెప్పినట్టు రీజనల్ ఎక్స్టర్నల్, అంటే రీజనల్లో ఒక రీజన్లో ఎక్స్టర్నల్గా చూస్ చేసుకునే హెచ్టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సర్లు ఉంటాయి, అలాగే ఇంటర్నల్గా చూస్ చేసుకునే లోడ్ బ్యాలెన్సర్లు కూడా ఉంటాయి. అంటే హెచ్టిటిపిఎస్ఏ కాకపోతే ఇక మీద ఇంటర్నల్. ఇవి చూసారేమో, రీజనల్, ఇది గ్లోబల్, ఇది ఇంటర్నల్, అన్ని హెచ్టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సర్లే. ఓకేనా, ఇంకేముంటాయి, ఇంటర్నల్ ఇక్కడ మనం టీసీపీ ఎలాగే చూసామో అలాగే ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్లు కూడా ఉంటాయి. రీజనల్ ఎప్పుడు ఇంటర్నల్ ఉంటాయండి. ఇంటర్నల్ టీసీపీ యూడిపి లోడ్ బ్యాలెన్సర్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ ఫేసింగ్లో ఉన్న పబ్లిక్ ఫేస్ చేసే టీసీపీ యూడిపి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. సో దేర్ ఆర్ మల్టిపుల్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్. ఓకే, ఈచ్ అండ్ ఇండివిజువల్ లోడ్ బ్యాలెన్సర్ కోసం క్లియర్గా చూడడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సెస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మీ అప్లికేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆన్ ప్రెమ్లో వర్క్ చేస్తున్నా లేదు క్లౌడ్లో వర్క్ చేస్తున్నా సరే, ట్రాఫిక్ పెరిగింది అనుకోండి, మనం ఒక రీజన్లో ప్రైమరీ పెట్టుకుంటాం, అలాగే ఇంకొక జోన్లో ఒక రీజన్ అనుకోండి, ఒక జోన్లో ప్రైమరీ పెట్టుకుంటాం, ఇంకొక జోన్లో సెకండరీ పెట్టుకుంటాం. సో మనకి ఏమవుతుంది, హై అవైలబిలిటీ కోసం ప్రతి అప్లికేషన్ కూడా ఈచ్ అండ్ ఇండివిజువల్ జోన్స్లో డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే ప్రతిసారి ఒకటే సర్వర్కి ట్రాఫిక్ నావిగేట్ అవుతుంది అనుకో, మన అప్లికేషన్ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. కాబట్టి వీల్ బి క్రియేటింగ్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అండ్ దాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు సెగ్రిగేట్ ఇట్. ఇందులో ఫస్ట్లో చెప్పినట్టు సాఫ్ట్వేర్ డిఫైన్ లోడ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ, అలాగే రీజనల్ ఉంటాయి, గ్లోబల్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ రీజనల్ గ్లోబల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇఫ్ ద ట్రాఫిక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ రీజన్, ఓకే, అప్పుడు దెన్ we'll be going towards region load balancer. At the same time, if the traffic is coming from multiple geographical presence or multiple regions, then we'll be going towards a global load balancer. Our internal load balancer అంటే ఏంటి, if a packet is coming within the cluster, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్చువల్ మెషిన్ ఉంది, ఆ వర్చువల్ మెషిన్ లోపల లెట్స్ సే ఇది ఒక అప్లికేషన్ అండి,
ఓకే. ఇక్కడ మల్టిపుల్ డేటాబేస్ ఉన్నాయి మన దగ్గర. లేదా మల్టిపుల్ ఇది ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ అనుకుందాం. ట్రాఫిక్ ఇంటర్నల్‌గా స్ప్లిట్ అవ్వాలి. బయట నుంచి యాక్సెసిబుల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది ఇంటర్నల్‌గా మాత్రమే యాక్సెసిబుల్ ఉంటది కాబట్టి. దెన్ వి షల్ గో ఫర్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్. మన ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఏమైతే మీరు బై డిఫాల్ట్ బ్రౌజర్‌లో హిట్ చేస్తున్నారో అంటే పబ్లిక్ ఫేసింగ్ ఉంటాయో వాటిలన్నిటిని ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సెస్ అనొచ్చు. ఓకేనా? ఈ లోడ్ బ్యాలెన్సెస్‌లో కూడా యూ కెన్ కీప్ బ్యాక్ ఎండ్‌లో బకెట్స్ పెట్టుకోవచ్చు. లేదా బ్యాక్ ఎండ్‌లో వర్చువల్ మెషిన్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా? ఐడియల్‌గా హెచ్‌టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సెస్ ఏమైతే మీరు చూసారో దట్ విల్ బి సపోర్టింగ్. లెట్ మీ క్లియర్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ వన్ మోర్ టాపిక్. మీరు ఇందాక మనం వేరియస్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ చూసాం కదా ఇక్కడ. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టిటిపిఎస్ చూసారనుకోండి. హెచ్‌టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇట్ విల్ బి హ్యావింగ్ బోత్ హెచ్‌టిటిపి ట్రాఫిక్ ఉంటది. హెచ్‌టిటిపిఎస్ ట్రాఫిక్ కూడా ఉంటది. ఓకే. దిస్ క్యాన్ బి ఎ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ దిస్ క్యాన్ బి ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ యాస్ వెల్. ఓకే. అలాగే ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ అన్నాం కదా. దిస్ విల్ బి ఓన్లీ ఫర్ టీసీపీ విత్ ఎస్ఎస్ఎల్ ఆఫ్లోడింగ్ అండి. అంటే ఆఫ్లోడింగ్ జరిగిపోతే మీకు ప్యాకెట్ ఏమీ లాస్ట్ దాకా వెళ్ళదు. దిస్ క్యాన్ బి అ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ దిస్ క్యాన్ బి ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ వెల్. అలాగే టీసీపీ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది ఇంకోటి మన ఏదో చెప్పినట్టు. అంటే దిస్ ఈస్ అ టీసీపీ లోడ్ బ్యాలెన్సర్ వితౌట్ ఎస్ఎస్ఎల్ ఆఫ్లోడింగ్. ఓకే. ఇది కూడా గ్లోబల్ లోడ్ బ్యాలెన్సరే, ఇది కూడా ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సరే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యువర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ or TCP or UDP load balancer. This will be your regional load balancers. At the same time, these can be your external load balancers as well. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సెస్ అనుకున్నాం కదా. ఇంటర్నల్ టీసీపీ ఆర్ ఇంటర్నల్ యూడిపి క్యాన్ బి యువర్ రీజనల్ లోడ్ బ్యాలెన్సెస్, క్యాన్ బి యువర్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సెస్. అలాగే ఇంటర్నల్ హెచ్టిటిపి ఏమైతే ఉన్నాయో దీస్ క్యాన్ బి యువర్ రీజనల్ లోడ్ బ్యాలెన్సెస్, ది క్యాన్ బి ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్. సో ఇవి వేరియస్ టైప్స్ ఆఫ్ అండి. ఇవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన నీడ్ లేదు. ఒక్కొక్కటి క్లియర్గా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా అర్థమవుతుంది కూడా. కాకపోతే యాజ్ మై ఇంటెన్షన్ ఇస్ టు మేక్ షూర్ టు గివ్ టు త్రో సమ్ లైట్ ఆన్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ అవైలబుల్ ఇన్ గూగుల్ క్లౌడ్. ఇవి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయండి ప్రతి క్లౌడ్ ప్రొవైడర్లు కూడా. బట్ ప్రతిదీ కూడా మనం క్లియర్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ క్లౌడ్ ఆర్కిటెక్ట్, configuring, maintaining, managing of load balances is one of the key responsibility for me. ఓకే. మీరు వర్చువల్ మెషిన్స్ యూస్ చేసిన, డేటాబేసెస్ యూస్ చేసిన, ఆర్ఎల్స్ కంటైనర్స్, క్యూబర్నెటిస్ క్లస్టర్స్ యూస్ చేసినా సరే లోడ్ బ్యాలెన్సెస్ చాలా క్లియర్గా అర్థం కావాలి. ఓకేనా? సో యా, దట్స్ ఇట్ అండి. వీడియో జస్ట్ మీకు అవేర్నెస్ క్రియేట్ చేద్దామని లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి, గూగుల్ ఏమైనా టైప్స్ ఉంటాయని. మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఏదో ఒక టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి గూగుల్ ఎలా డిప్లాయ్ చేస్తాం, ఎలా డిప్లాయ్ చేయాలి, వర్చువల్ మెషిన్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా స్పెసిఫిక్గా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ ప్లేస్ చేయండి. యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై.